నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటో పరిమాణంపై వివాదం నెలకొంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోటోను చాలా చిన్నగా రెవెన్యూ స్టాంపు పరిమాణంలో ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇది ప్రోటోకాల్కు విరుద్ధమని, ముఖ్యమంత్రి పదవికి తగిన గౌరవం ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారి పట్ల ఈ విధమైన నిర్లక్ష్యం తగదని, వేదికలపై సరైన పరిమాణంలో ఫోటో ఉండాలని వర్మగారు స్పష్టం చేశారు. జిల్లాలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫోటో పరిమాణంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఈ అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక రెవెన్యూ స్టాంప్, అంటే అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మన స్టాంప్ అంటిస్తాం కదా నోటు మీద, ఆ స్టాంప్ కూడా చాలా కష్టపడి ఆ సైజు మెయింటైన్ చేస్తున్నాను. అంచేత దయచేసి నేను ఈవేళ గౌరవ కలెక్టర్ గారిని మన క్యాంప్ ఆఫీసులో కలిసి నేను వివరించాను. జిల్లా వ్యాప్తంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి ఫోటో ఏ విధమైన సైజు ఉండాలి, ఎంత సైజు ఉండాలి కార్యక్రమాల్లో అన్నది నిర్ణయించి మొత్తం జిల్లాకి ఒక డైరెక్షన్, ఒక మెమో ఇష్యూ చేయమని చెప్పి నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందువల్లంటే ఎక్కడ కొంచెం బాధాకరంగా ఉంటుంది స్టేజ్ ఎక్కడానికన్నా దిగడానికన్నా. ఇక స్టేజ్ ఎక్కే టైంలో ముఖ్యమంత్రి ఒక లీడర్ ఈరోజు రాష్ట్రానికి 40 సంవత్సరాల అనుభవం ఉన్న మనిషి, ఇవాళ ఎన్నో మంచి కార్యక్రమాలు, ఇవాళ దివ్యాంగ శక్తి, అలాగే ఒకటి ఎన్నో కార్యక్రమాలు ఏదైతే వాగ్దానం చేశారో సూపర్ 6 అన్ని కూడా సక్సెస్ చేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టకపోవడం, సైజు మెయింటైన్ చేయకపోవడం బాధాకరం అని చెప్పి మరి అధికారులకు ఒకసారి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని క్యాంప్ ఆఫీస్లో కలిసి ఇవ్వడం జరిగింది. దాని పద్ధతిగా మరి ఆయన మాట్లాడి ఎట్టి పరిస్థితులను ఒక మెమో ఇష్యూ చేస్తామండి, డిస్ట్రిక్ట్ వైజ్ ఒక డైరెక్షన్ వెళ్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారని చెప్పి తెలియజేస్తుంది.